స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ ముందు నడుచువాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి మేలుకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచన ప్రారంభ భాగము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. స్నేహితులారా, మన బాల్యాన్ని చిన్నతనాన్ని గమనించినట్లయితే మనము బలహీనులంగా నడవలేని స్థితిలో ఉండినప్పుడు లేచి నిలవబడగానే ముందడుగు వేయడానికి మన అడుగులు తడబడుతూ ఉన్నప్పుడు మన హస్తములను తన చేతులలోనికి తీసుకొని మనకంటే ముందు తన అడుగులు వేస్తూ ఆ అడుగులలో మన అడుగులు వేయున్నట్లు ఆ తడబడుతున్న పాదాలను స్థిరపరిచి మనకంటే ముందుగా తాను నడుస్తూ మనకు నడక నేర్పేటటువంటి వాడు మన తండ్రి. ఆయన అడుగులోనే అడుగు వేస్తూ నడవడాన్ని మనము నేర్చుకునేటటువంటి వారంగా ఉంటాం. మన అడుగులు తడబడుతూ ఉన్న ఆ బాల్య ప్రాయమందు, బలహీన సమయమందు దేవుడే మనలను బలపరిచినట్లుగా తండ్రి గారు లేదా మన నాన్నగారు మనల్ని బలపరిచి ఒక అడుగు తర్వాత మరొక అడుగు స్థిరంగా, బలంగా, నమ్మకంగా వేసి ముందుకు నడవడానికి మనలను ప్రోత్సాహపరిచేటటువంటి వాడుగా ఉంటాడు. ఆ బాల్యప్రాయమందు అని మాత్రమే కాదు స్నేహితులారా, మనము ముందుకు ప్రయాణమై వెళ్తూ ఉన్న సందర్భంలో ఎప్పుడైనా కూడా త్రోవ సరి అయినదిగా లేని స్థలంలో కానీ, చీకటి విపరీతంగా ఉండి దారి కానక ఉన్న పరిస్థితులలో కానివ్వండి, ఏదైనా ప్రమాదము పొంచి ఉంది అని అనిపించిన సందర్భంలో కానివ్వండి, మన జన్మనిచ్చినటువంటి తండ్రి గారు మనకు తాను ముందు నడుచుచు మనలను వెనుక నడిపించేటటువంటి వాడుగా, తను ముందు నడుచుచు మార్గాన్ని సరళము చేసి ఈ మార్గము పర్లేదు నడవచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మనలను దానిలో నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. మన ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన తండ్రే మన ఎడల ఎంత జాగ్రత్తను, శ్రద్ధ, ఆదరణను కలిగి ఉన్నప్పుడు పరలోకపు తండ్రి కూడా మన ఎడల ఎంతో శ్రద్ధ, ఆదరణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. చూడండి స్నేహితులారా, మనము ముందు నడవడానికి మరి మన తండ్రి ఏ రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడో, తడబాటు లేకుండా, ఆందోళన లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా మనము నమ్మకంగా, ధైర్యంగా ముందు అడుగు వేయడానికి
ఈ రీతిగా తను ప్రోత్సాహము చూపి ముందు తాను నడిచి మనల్ని నడిపింపజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన బాగా సందర్భాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగము దేవుని మహా గొప్ప విమోచన కార్యము వలన ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడి దేవుని వాగ్దాన భూమి అయినటువంటి కానాను దేశమునకు ప్రాంతమునకు వారు ప్రయాణమై వెళ్తూ ఉన్న సందర్భము. మరి ఆ సందర్భంలో ఆ వాగ్దాన భూమిని వారు స్వాధీనపరుచుకునేటటువంటి సందర్భము. కొత్తగా దేశంగా, కొత్తగా ప్రజగా, కొత్తగా వారి వ్యవసాయదారులుగా, కొత్తగా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వెళ్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళేటటువంటి మార్గము సరిగ్గా లేదండి. అంటే రెడీమేడ్ రోడ్డు కాదు. వాళ్ళు కొండలు దాటి, గుట్టలు దాటి, నదులు దాటి, సముద్రాలు దాటి వెళ్తూ ఉన్నటువంటి అడవులు, ఎడారులు దాటి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం. చూడండి, వారు సముద్రము, నదులు, శత్రువుల యొక్క దాడులు, ఆకలి, దప్పికలు, యుద్ధములు ఇవన్నీ కూడా చూడాల్సి వచ్చింది వారి ప్రయాణంలో. ఇలాంటి అనానుకూల ప్రయాణాన్ని, అనానుకూల పరిస్థితులను, అడ్డంకులు, ప్రమాదములు, యుద్ధములతో కూడినటువంటి ప్రయాణాన్ని చూసి ప్రజలు భయపడే ప్రమాదము ఉండింది, పరిస్థితులు ఉండినవి. ప్రజలు నిరాశ, నిస్పృహలకు, కొరత సమస్యలకు లోనై వెనుకకు తిరిగే పరిస్థితి కూడా ఉండింది. అమ్మో, ఇన్ని కష్టాల, వెనక్కి వెళ్దాంలే ఐగుప్తుకి అనుకునే పరిస్థితులు కూడా ఉండినవి. అలాంటి సందర్భంలో ప్రజలు కలవరానికి, ఆందోళనకి, నిరాశ, నిస్పృహలకి లోను కాకుండా ఆ జనాంగానికి ముందుండి నడిపించినటువంటి వాడుగా దేవుడు ఉండినట్లు మనము గమనిస్తాం. అంత మాత్రమే కాదు, వారు సముద్రం దగ్గరికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, శత్రువు దగ్గరికి వెళ్ళినా, ఎడారి, ఆకలి, దప్పిక, విపరీతమైన ఎండ, విషసర్పములు, ఎలాంటి పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళినా దేవుడు ఏ రోజు కూడా వారిని విడవలేదు, ఎడబాయలేదు. అందుకే ఈ వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేల్ జనాంగానికి, తను ప్రేమించిన ప్రజలందరికీ, మరి ముఖ్యంగా ఆయన మీద ఆధారపడిన ప్రతి వ్యక్తికి ఆయన ఏ రీతిగా ముందు నడిపించినాడో, తోడై ఉన్నాడో. ఈ జీవితం అనే ప్రయాణంలో నీవు కూడా ఆందోళనలో ఉన్నావా? భయానికి, నిరాశ, నిస్పృహలకి లోనైనటువంటి వాడవుగా ఉన్నావా? నీ జీవితంలో కూడా కలవరము, శత్రువులు, లేమి, కొరత, యుద్ధము, తీవ్రమైన అడ్డంకులు నీ జీవితాన్ని గందరగోళానికి, అతలాకుతలానికి గురి చేస్తూ ఉన్నవా? నీవు కూడా ప్రభువును ఆశ్రయించినట్లయితే, అయ్యా నా ముందు నువ్వు ఉన్నావు కదా, నువ్వు నడిచి నన్ను నడుపు, నాకు తోడై ఉండు అని ఈ మాట పలికినప్పుడు ఆయన నీ ముందు నడిచి నీ మార్గాన్ని సరళము చేసి నీకు తోడై ఉండే దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ముందుగా నడిచి తోడై ఉన్నటువంటి దేవుడవయ్యా, ఎన్నో పర్యాయాలు మీ తోడును మేము అనుభవించినాము, మీ నడిపింపును మేము అనుభవించినాం. కనుకనే మా జీవితంలో సంభవించిన కష్టాలలోనే, బాధలలోనే, అనారోగ్యములలోనే,
కొరతలు బంధకాలలోనే మా జీవితంలో ఆగిపోకుండా వాటన్నిటినీ ముగించి ముందుకు నడవగలిగినటువంటి భాగ్యాన్ని, ఆధిక్యతను అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షక, ఉన్నవాడవు, అనువాడవు, మా జీవితంలో మీ సహాయాన్ని మేము అనుభవించేటటువంటి వారమని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మీ సహాయాన్ని, మీ నడిపింపును మా అందరి జీవితాలలో అనుగ్రహించి మమ్ములందరినీ బలపరచుమని బ్రతిమాలుకొనుచు ఉన్నాం. ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఏ సమస్యలను, భారములను, కన్నీళ్లను, బంధకములను, అవసరతలను గుర్తు చేసుకొనుచు ఉన్నారో రక్షక, వారి ప్రార్థనలను వినండి, వారి బంధకములను తొలగించండి, వారి అవసరతలను తీర్చి నెమ్మదిని అనుగ్రహించుమని బ్రతిమాలుకొనుచు ఉన్నాం తండ్రి. అదే రీతిగా ఈ దినము ఆయా పనులు ప్రారంభిస్తూ ఉన్న బిడ్డలందరి కొరకు దేవా, ఈ పనిలో మీరు తోడుగా ఉండండి, నేను ప్రారంభిస్తూ ఉన్నాను, నన్ను ముందుకు నడిపించండి అని అడుగుచూ ఉన్న బిడ్డలందరి పనులయందు తోడుగా నీడవుగా నీ ఉండి బలపరచుమని బ్రతిమాలుకొనుచున్నాం. అంత మాత్రమే కాదు రక్షక, విమోచక, మరి బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీస్ని జరుపుకొనుచున్న నీ ప్రియబిడ్డలను అందరినీ మీ ఆదరణ కాపుదల క్రిందకు తీసుకొని బలపరిచి స్థిరపరచుమని, మీ దీవెనలతో నింపుమని, దూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్న నీ ప్రియబిడ్డలను అందరినీ వారి ప్రయాణంలో ఆదరించి దృఢపరిచి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.